హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి 9వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏదైతే మనకి సిరియా కానివ్వండి, అదేవిధంగా మనకి తుర్కీయే కానివ్వండి, సో వీటిలో భూకంపం రావడం జరిగిందండి. సో ఈ భూకంపం రావడం వల్ల దగ్గరగా 7,000 మంది పైగా చనిపోయారని చెప్పేసి మనకి ప్రధానంగా మనకి ఈవెంట్లో రావడం జరిగిందండి. సో దాంతోపాటుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో వీళ్ళు కూడా మృతుల సంఖ్య 20,000 మందికి పైగానే ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ ఏదైతే మనకి సిరియా కానివ్వండి, తుర్కీయే కానివ్వండి, ఇలాంటి భూకంపం ముందే వస్తుంది అని చెప్పేసి ఒక డచ్ శాస్త్రవేత్త ఎవరైతే మనకి ఫ్రాంక్ హూగర్ బీట్స్ అనే వ్యక్తి ఉన్నారో, సో ఇతను డచ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో ఈ యొక్క శాస్త్రవేత్త ఏం చెప్పారు అంటే, ఫ్రాంక్ హూగర్ బీట్స్ అనే వ్యక్తి మనకి భారతదేశానికి, పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన ప్రెడిక్ట్ చేసి చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనకి ఈరోజు ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగింది. సో మనకి ఏవైనా భూకంపాలు వచ్చే ప్రాంతాలని జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5గా విడగొట్టారు అని చెప్పేసి మనకి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సో మన భారతదేశంలో ఏవైతే భూకంపాలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్న ప్రాంతాలని జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5గా విడగొట్టడం జరిగిందండి. సో దాంతో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో జోన్ 2 అనేది చాలా తక్కువ రిస్క్, అంటే మనకి భూకంప తీవ్రత అనేది సో 6 కంటే తక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి. సో భూకంప తీవ్రత 6 కంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలను జోన్ 2 కింద కేటగిరీగా మనని విడగొట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగా దేశ భూభాగంలో ఇది 40% ఉంది అని చెప్పి చెప్తున్నారండి. సో 40% ఉందని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా జోన్ 5కి వచ్చినట్లయితే వెరీ హై రిస్క్ అండి, అంటే మనకి రెక్టార్ స్కేల్పై 9గా నమోదయ్యే అవకాశం ఉంది. సో దేశ భూభాగంలో ఇది 11% ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా జోన్ 4 చూసుకున్నట్లయితే భూకంప తీవ్రత అనేది హై రిస్క్, అంటే ఇది వెరీ హై రిస్క్ అండి. ఇది హై రిస్క్, ఇది వచ్చేసి రెక్టార్ స్కేల్పై 8% ఉండొచ్చు. సో ఇది వచ్చేసరికి దేశ భూభాగంలో 18% ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా జోన్ 3 వచ్చేసరికి ఇది 7% వరకు నమోదవుతుంది. ఇలాంటిది భూభాగం 31% ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారండి. 31% ఉంది. సో ఏదైతే మనకి ఈ యొక్క ఫ్రాంక్ హూగర్ బీట్స్ అనే వ్యక్తి ఏదైతే మనకి భారతదేశంలో దగ్గరగా 60% భూభాగానికి భూకంపం వచ్చే ఆస్కారం ఉంది అని చెప్పి చెప్తున్నారండి. సో 60% వరకు ఎఫెక్ట్ అవుదట భూకంపం వస్తే. సో అందువల్ల భారతదేశంలో కొన్ని జోన్స్ వారీగా కేటగిరీ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవి జోన్ 2 హై రిస్క్ జోన్ ఏంటి అని మన ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో కరెంట్ అఫైర్స్లో అడగకపోయినా మనకి స్టాటిక్ పార్ట్ ఉంటుంది కదా, సో మనకి స్టాండర్డ్ జీకే అంటామండి, లేదా జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో హై రిస్క్ ఉన్నటువంటి భూకంపం వచ్చేటువంటి హై రిస్క్ ఉన్న రెక్టార్ స్కేల్పై ఎంత శాతం నమోదైతే దాన్ని హై రిస్క్గా కన్సిడర్ చేస్తారు అంటే దట్ ఈజ్ 9 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా హై రిస్క్, వెరీ హై రిస్క్ ఉన్నటువంటి జోన్స్లో భారతదేశంలో మొత్తం భూభాగంలో ఎంత శాతం ఉందంటే దట్ ఈజ్ 11%, 11% ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. లో రిస్క్ వచ్చేసరికి 6 ఉంటే రెక్టార్ స్కేల్పై 6గా నమోదైతే దాన్ని లో రిస్క్ అంటాము. సో భారతదేశ భూభాగంలో అది 40%గా ఉందండి. సో 40% ఉంది. సో జోన్ 4 వచ్చేసరికి రిస్క్ అండి, ఇది వెరీ హై రిస్క్, ఇది రిస్క్. సో ఇది 8 తీవ్రత ఉంటే భూకంపము, ఇది 18% ఉంది మన భూభాగంలో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఓవరాల్గా. సో అదేవిధంగా జోన్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి. సో ఇది రాజస్థాన్, హర్యానా, అదేవిధంగా మహారాష్ట్ర, ఒడిశా అని చెప్పేసి ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు. సో ఇవి అడగలే కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏదైనా పర్టికులర్గా ఒక భూకంపం వచ్చినప్పుడు అప్పుడు పర్టికులర్గా మనం జోన్ గురించి మొత్తం చదువుకోవాలండి. సో ఓవరాల్గా ఇప్పుడు మనము జోన్స్ ఎన్ని, సో హై రిస్క్ ఎంత, లో రిస్క్ ఎంత చదువుకుంటే సరిపోతుంది. సో అదేవిధంగా మన సిరియాలో వచ్చినప్పుడు 7.8గా ఒక భూకంపం దాదాపుగా 4-3 ఒకేసారి వచ్చినాయని చెప్పి చెప్తున్నారు. సో హయ్యెస్ట్గా 7.8 వచ్చిందని చెప్పి చెప్తున్నారండి. దాంట్లో తుర్కీయే, సిరియా బాగా ఎఫెక్ట్ అయినాయని చెప్పి చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి కోరం లేక వాయదా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో ఇది మనము పాలిటీలో చదువుకుంటామండి. సో కరెంట్ ఈవెంట్స్లో కాదులే కానీ పాలిటీలో మీ అందరికీ ఐడియా ఉంటుంది. కోరం అంటే మనం లోక్సభ ఖచ్చితంగా రన్ అవ్వాలంటే కొంతమంది సభ్యులు ఉండాలండి. సో వాటిని కోరం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మనం చూసినట్లయితే లోక్సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 10% మంది ఉంటేనే సభను నిర్వహించాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు పాలిటీలో చదువుకునే ఉంటారు. సో లోక్సభలో మొత్తం సభ్యుల్లో
లోక్సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 10% మంది ఉంటేనే సభను నిర్వహించాలి. అంటే కనిష్టంగా 55 మంది సభ్యులు ఉంటేనే మనం లోక్సభను నిర్వహించాలండి, లేకపోతే నిర్వహించడానికి వీలు లేదు. సో దీన్నే కోరం అంటారు అని చెప్పేసి మీరు పాలిటీలో చదువుకుంటారు. సో ఎందుకైనా మంచిది ఈ 2 పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి. పర్సంటేజ్లు అడిగితే 10%, సో కనీసం 55 మంది లోక్సభ సభ్యులు ఉంటేనే మనం లోక్సభలో రన్ చేస్తామన్నమాట. సో లేకపోతే వాయిదా వేస్తామని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే మనకి లోక్సభ స్పీకర్ వచ్చేసరికి మనకి ఓం బిర్లా గారు ఉన్నారు. సో అతను రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. వైస్ ప్రెసిడెంట్గా వచ్చినటువంటి జగదీప్ ధన్కర్ గారు కూడా మనకి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అగ్నిమాపక శాఖ అనుమతులకు అగ్ని యాప్ను ఆవిష్కరించిన హోంమంత్రి తానేటి వనిత. సో ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంటుందో, ఏదైతే మనకి అగ్ని యాప్ అని ఒక యాప్ని తీసుకొచ్చారండి. సో అగ్నిమాపక సిబ్బంది శాఖ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగిందండి. సో భవనాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు జారీ విధానాన్ని సులభతరం చేస్తూ అగ్నిమాపక శాఖ ప్రత్యేక అగ్ని యాప్ అనే ఒక యాప్ను రూపొందించింది అని చెప్పి చెప్తున్నారండి. సో మనకు ఖచ్చితంగా ఏమైనా సినిమా హాల్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ప్యాలెసెస్ కానివ్వండి, పెద్ద పెద్ద బిల్డింగులు కానివ్వండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఇలాంటివి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము అగ్నిమాపక శాఖ వారి యొక్క అనుమతులు తీసుకోవాలి. అంటే సడన్గా ఫైర్ అయితే ఎలా అని చెప్పేసి వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో వాటి ప్రకారం ఆ కన్స్ట్రక్షన్ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తారు. సో ఈ చెక్ చేసే సమయంలో ప్రాసెస్ బాగా లేట్ అవుతుందని చెప్పేసి, సో ఫిజికల్ ఇంటరాక్షన్ లేకుండానే త్రూ మనము ఆ యాప్లోకి వెళ్ళి, ఈ యొక్క అగ్ని యాప్లోకి వెళ్ళి మనము దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనము ఫిల్ చేస్తే వాళ్ళు అనుమతినిస్తారండి. సో ఇట్లా ఫిజికల్ ఇంటరాక్షన్ ఏమీ లేకుండా ఫాస్ట్గా అనుమతులు మంజూరు చేయడం కోసము అగ్ని యాప్ అనే ఒక యాప్ని తీసుకొచ్చారు. సో అది ఏ స్టేట్లో రీసెంట్గా తీసుకొచ్చారంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లేదా అగ్ని యాప్ అనేది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా, అది ఏ శాఖకు సంబంధించింది అని అడుగుతాడు. అంటే హోంశాఖ, లేకపోతే అగ్నిమాపక శాఖ, లేకపోతేనేమో ఉమెన్ సంబంధించిందా, లేకపోతేనేమో రైతులకు సంబంధించిందా అని చెప్పేసి అలా కూడా అడగొచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో అగ్ని అంటే అబ్రివేషన్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాలండి. సో అగ్ని అంటే మనము ఆటోమేటెడ్ గవర్నెన్స్ అండ్ ఎన్ఓసి ఇంటిగ్రేషన్ అని చెప్పేసి చెప్తామండి. సో మనకి ఆటోమేటెడ్ గవర్నెన్స్ అండ్ ఎన్ఓసి. సో అంటే ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని కూడా అంటామండి. ఎన్ఓసి ఇంటిగ్రేషన్ అని చెప్పేసి అంటామండి. ఇంటిగ్రేషన్. సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి. సో ఈ యాప్లో అప్లై చేసిన తర్వాత వితిన్ 3 to 5 మినిట్స్లోనే మనకి అనుమతులు వస్తాయి అని చెప్పి చెప్తున్నాండి. సో 3 to 5 మినిట్స్లోనే మనకి అగ్నిమాపక సిబ్బంది నుంచి, ఆ శాఖ నుంచి మనకి అనుమతులు వస్తాయి అని చెప్పేసి మనకి తానేటి వనిత గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క యాప్ను ఆవిష్కరించింది ఎవరు అంటే హోమ్ మినిస్ట్రీ మనకి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్ట్రీ తానేటి వనిత గారు ఉండడం జరిగింది. సో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో అదేవిధంగా నిరభ్యంతరంగా ఎన్ఓసీలను ఆన్లైన్ విధానంలో జారీ చేస్తారు. ఈ నిబంధనలను ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 2 నిమిషాల్లోనే అనుమతులు మంజూరు చేస్తారని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది అగ్ని యాప్, దాని అబ్రివేషను, ఏ మంత్రిత్వ శాఖ దాన్ని ఓపెన్ చేశారు, అదే ఆవిష్కరించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనము ఈ యొక్క అగ్ని యాప్ ఏ రాష్ట్రం సంబంధించి రీసెంట్గా చేశారంటే ఆంధ్రప్రదేశ్. సో ఇలా ఎగ్జామ్ ఎలా అయినా క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందని. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పెంపు ఎలా. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం. మేము రేపు అంటే మనము రేపు 10వ తారీఖు అండి, ఫిబ్రవరి 10వ తారీఖున వైఎస్ఆర్ కళ్యాణమస్తు దీనికి సంబంధించి స్కీమ్ని మేము లాంచ్ అయిపోతున్నామని చెప్పి ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ప్రధానంగా ఈరోజు మనకి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఎవరైతే వివాహాలు చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి సహాయాన్ని మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ఎస్సీ కులాలకు సంబంధించి గతంలో 40,000 ఉండేదండి, ప్రస్తుతం దాన్ని ₹1,00,000 వరకు పెంచారు. సో అదేవిధంగా ఎస్సీ కులాంతర వివాహం అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అని చెప్పేసి చెప్తామండి. సో ఎస్సీలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకుంటే అంతకుముందు ₹75,000 ఉండేది, ఇప్పుడు ₹1,20,000 ఇస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎస్టీకి సంబంధించి 50,000 ఇచ్చేవాళ్ళు గతంలో, ఇప్పుడు వచ్చేసరికి ₹1,00,000 ఇస్తారన్నాడు. ఖచ్చితంగా గతంను కూడా కంపేర్ చేసుకొని చదువుకోవాలండి. ఏమో రేపు ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి సంబంధించి గతంలో
50,000 ఉండేది, ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1,00,000 చేశారు అంటాడండి. సో దట్ ఈజ్ రాంగ్. ఖచ్చితంగా కంపేర్ చేసుకొని చదువుకుంటే ఎగ్జామినర్ ఎంత కష్టంగా ఇచ్చినా మనం ఎగ్జామ్ పెట్టగలుగుతాం. సో ఓన్లీ ప్రస్తుతం చదువుకుంటూ వెళ్తే అందరూ పెడతారండి. సో వరస్ట్గా అడగాలంటే కంపేర్ చేసి అడుగుతాడు, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్టీకి సంబంధించి 50,000 ఇచ్చేవారు. సో అదే ఇప్పుడు వచ్చేసరికి ₹1,00,000 ఇస్తున్నారు. సో అదేవిధంగా ఎస్టీ కులాంతర వివాహం అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి వచ్చేసరికి అంతకుముందు ₹75,000 ఇచ్చేవారు, ఇప్పుడు ₹1,20,000 ఇస్తూ ఉన్నారు. సో అదేవిధంగా బీసీకి సంబంధించి ఎవరైనా ఉంటారో వాళ్ళు వచ్చేసరికి అంతకుముందు 35,000 ఇచ్చేవారు, ఇప్పుడు 50,000 ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా బీసీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళైతే అంతకుముందు 50,000 ఇచ్చేవారు, ఇప్పుడు 75,000 చెప్పేసి పెంచడం జరిగిందండి. అంతకుముందు మైనారిటీస్కి అయితే మాత్రం 50,000 ఉండేది, ఇప్పుడు ₹1,00,000 దాకా ఉందండి. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులు అంతకుముందు ₹1,00,000 ఉండేది, ఇప్పుడు ₹1,50,000 పెంచడం జరిగిందండి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు అంతకుముందు 20,000 ఉండేది, ఇప్పుడు 40,000. సో 40,000 ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఖచ్చితంగా ఎగ్జామ్లు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. సో ఇవి బాగా చూసుకోవాల్సిన అంశాలు. సో ఇవి కూడా చూసుకోవాలి. బట్ అంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లో ఎక్కువగా ఎస్సీకి సంబంధించి ఎక్కువగా అడిగిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మనకి చంద్రన్న పెళ్లి కానుక్కి ఎంత ఇస్తారు ఎస్సీలకి అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 2 ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనం ఖచ్చితంగా చదువుకోవాలి. దాంతోపాటుగా ఏదైతే మనకి వైఎస్ఆర్ కళ్యాణమస్తు ఈ స్కీమ్ని ఎలిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా వధువు వరులు 10th క్లాస్ 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పేసి కండిషన్ పెట్టారు. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందరికీ కాదండి, వధువు వరులు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు 10వ తరగతి పాస్ అయి ఉంటేనే వీళ్ళకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు స్కీమ్కి ఎలిజిబిలిటీ సాధిస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది కూడా ఎగ్జామ్ పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అంశం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బిడ్డకు జన్మనిచ్చిన లింగ మార్పిడి జంట అని చెప్పేసి ఇది ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో దేశ చరిత్రలోనే ఒక ట్రాన్స్జెండరు బిడ్డకు జన్మనివ్వటం అన్నది జరిగింది. వాళ్ళు కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో వీళ్ళకి సంబంధించి ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నట్టు సో ఇతని పేరు వచ్చేసరికి జియా పావల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇతను వచ్చేసరికి జహద్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఈమె పుట్టుకతోనే మెయిల్ అండి. సో మెయిల్ కాస్త ఫిమేల్గా అవ్వాలని, ఇతను వచ్చేసరికి పుట్టుకతోనే ఫిమేల్గా అవ్వాలని చెప్పేసి లింగ మార్పిడి చేయించుకున్నారు, సహజీవనం చేస్తున్నారండి. సో ఆ క్రమంలోనే ఈమె ఎవరైతే మనకి మెయిల్గా పుట్టి ఫిమేల్గా మారినటువంటి మనకి జియా పావల్ సో ఒక బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. సో అదేవిధంగా బిడ్డకు జన్మనివ్వడం జరిగిందండి. సో వీరి కోరిక మేరకు వైద్యులు అది అబ్బాయా అమ్మాయి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరగలేదు. సో ఓవరాల్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే దేశ చరిత్రలోనే తొలిసారిగా లింగ మార్పిడి జంట వాళ్ళ పేర్లు ఏంటి అని అడగొచ్చు అండి. సో వాళ్ళ పేర్లు అడిగితే మనము జియా పావల్ అని చెప్పేసి ఒకటి, సో జహద్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అంటే మనకు వాళ్ళు కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది దేశ చరిత్రలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చిన మొట్టమొదటి ట్రాన్స్జెండర్ జంట కాబట్టి. సో అక్కడ ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి ఏదైతే మనకి ఫస్ట్ మనకి ఇండియన్ పైలట్ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి మనకి రీసెంట్గా వార్తల్లో రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనకి పైలట్ విమానాలు నడిపే వ్యక్తి ఇండియాలోని ఫస్ట్ ట్రాన్స్జెండర్గా ఒక వ్యక్తి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో వచ్చేసి సో మనకి అదమ్ హ్యారీ అని చెప్పేసి ఉన్నారండి. సో అదమ్ హ్యారీ అనే వ్యక్తి కూడా ఫస్ట్ పైలట్ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి పైలట్ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇతను కూడా వార్తల్లో రావడం జరిగిందండి. సో మనకి అదమ్ హ్యారీ అనే వ్యక్తి ఫస్ట్ ట్రాన్స్జెండర్. సో దీనికి సంబంధించి ఇతను ఇలా ఏదైతే పైలట్లో ఇలా ట్రాన్స్జెండర్ని తీసుకోకూడదు అని చెప్పేసి అప్పుడు వివాదాస్పదంగా కూడా ఉంది. సో దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ క్లారిఫై ఇచ్చి సో మనకి ట్రాన్స్జెండర్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి కేరళ అనేది మరోసారి వార్తల్లో రావడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకి అమెరికా, కెనడా, బ్రిటన్ సో గత ఏడాది 68 మంది ఈ 3 చోట్లకే పైన. సో ఎవరైతే మన భారతదేశం నుంచి విదేశాలలో చదవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అమెరికా, కెనడా, బ్రిటన్ టాప్ 3 స్టేట్స్లో ఈ 3 స్టేట్స్కే వెళ్ళారు అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఈ 3 కంట్రీస్కే వెళ్ళారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి కెనడా, బ్రిటనే వెళ్ళారు. సో మొత్తం విద్యార్థుల్లో ఈ 3 కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళే 68% ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో మనకి ఏదైతే భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం గత ఏడాది సో 2022లో అత్యధికంగా వెళ్ళినటువంటి దేశాలు
సో అమెరికా, కెనడా, బ్రిటన్ అని చెప్పి చెప్తాము. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో 2022లో అండి, సో 2022కి సంబంధించి మొత్తం విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు అండి, సో ఉన్నత చదువుల కోసం 7,50,365 మంది విదేశాలకు వెళ్ళారని చదువుకోవటం కోసం. లాస్ట్ ఇయర్ 2022కి సంబంధించిన డేటా ఇది. మొత్తము భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసము 7,50,365 మంది వెళ్ళారు. దాంట్లో అమెరికా వెళ్ళిన వారి సంఖ్య 1,90,512 మంది ఉన్నారండి. కెనడాకు వెళ్ళిన వారి సంఖ్య 1,85,955 మంది ఉన్నారండి. అదే యూకే బ్రిటన్కి వెళ్ళిన వారి సంఖ్య 1,32,709 మంది ఉన్నారండి. సో ఓవరాల్గా ఈ 3 కంట్రీస్ నుంచే మనము యూఎస్ఏ నుంచి, కెనడా నుంచి, యూకే నుంచే 68% ఉన్నారు వీళ్ళు. సో రిమైనింగ్ అనేది డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి మనకి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మిగతా స్థానాలలో సో 4వ స్థానంలో మనకి ఆస్ట్రేలియా ఉందని చెప్పేసి, సో మనకి మిగతా స్థానంలో ఆస్ట్రేలియా. సో 5th ప్లేస్లో మనకి జర్మనీ, సో జర్మనీ వెళ్ళారని. సో 6th ప్లేస్లో మనకి రష్యా వెళ్ళారని చెప్పేసి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇవి కూడా మనము టాప్ 3, సో టాప్ 4, టాప్ 5, టాప్ 6 అండి. సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఈ 3 కంట్రీస్కి 68% వెళ్ళారు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే త్వరలోనే ఉత్తరప్రదేశ్లో హెల్త్ ఏటీఎంలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ ఐడియా ఉంటుంది, లాస్ట్ 2 మంత్స్లో మనకి గోల్డ్ ఏటీఎంస్ అని చెప్పేసి మనకి హైదరాబాద్ బేగంపేటలో లాంచ్ చేయడం జరిగిందండి, గోల్డ్ సిక్కా కంపెనీ వాళ్ళు. అట్లాగే ఇప్పుడు హెల్త్ ఏటీఎంస్ అని చెప్పేసి ఫస్ట్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి మనకి వార్తల్లో రాబోతుంది. సో దాంట్లో భాగంగా ఎవరైతే బీపీ కానీ, షుగర్ కానివ్వండి, సో అదేవిధంగా దీనికి సంబంధించి బరువు కానివ్వండి, నాడీ ఉష్ణోగ్రతలు కానివ్వండి, అదేవిధంగా ఈసీజీకి సంబంధించినటువంటి ఏమైనా ఇలాంటివి ఏమైనా మనము టెస్ట్ చేయించుకోవాలంటే సో ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళగానే మనకి దానికి సంబంధించిన రిపోర్ట్ మొత్తం బయటకు వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా హెల్త్ లింక్ అనే ఒక సంస్థతో, ఇండియా హెల్త్ లింక్ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా హెల్త్ లింక్ అనే ఒక సంస్థతో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎంఓయూ కుదుర్చుకుంది, అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కుదుర్చుకుంది ఈ యొక్క హెల్త్ ఏటీఎంలు పెట్టడానికి. ఈ యొక్క హెల్త్ ఏటీఎంలకే HPAD అని చెప్పేసి పేరు పెట్టబోతున్నారు అని చెప్పేసి మనకి ప్రధానంగా గుర్తుంచుకోవాలి. హెచ్ అంటే హెల్త్ అండి, సో ఈ హెల్త్ ప్యాడ్స్ అని చెప్పేసి అంటారు, వాటిని హెల్త్ ఏటీఎంస్ అని కూడా అంటారు. త్వరలో ఇవి అందుబాటులోకి రాబోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారండి. అదేవిధంగా 4,600 పైగా ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఈ యొక్క HPADని, ఈ యొక్క ఏటీఎంలు మేము పెట్టబోతున్నాము అని చెప్పి చెప్తున్నారండి. దగ్గరగా 4,600 పైగా ఏదైతే మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయో వాటిలో మేము పెట్టబోతున్నాము అని చెప్పేసి, వాటినే మనము హెల్త్ ఏటీఎంస్ కూడా పిలుస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. బాగా గుర్తుంచుకోవాలి, హెల్త్ ఏటీఎంస్ రాబోతుంది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. ఆల్రెడీ గోల్డ్ ఏటీఎంస్ వచ్చినాయి మన తెలంగాణ, హైదరాబాద్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి వెట్టి నిర్మూలన దినం. సో ఈరోజు ఫిబ్రవరి 9న మనము ఫిబ్రవరి 9 అండి. సో ఫిబ్రవరి 9న మనము వెట్టి అంటే బాండెడ్ లేబర్ డే. సో మనకి బాండెడ్ లేబర్ డే అని చెప్పి జరుపుకుంటామండి. సో ఫిబ్రవరి 9వ తారీఖున. సో దీన్ని నిర్మూలన దినం. సో దీని నిర్మూలన దినం అనేది ఫిబ్రవరి 9 అని చెప్పి చెప్తా ఉన్నారు, గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా బాండెడ్ లేబర్ ఎరాడికేషన్ యాక్ట్ అనేది మనకి 1976లో రావడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో వెట్టి చాకిరి నిర్మూలన దినం. సో అంటే మనకి ఇళ్లల్లో పని వాళ్ళు కానివ్వండి, తోట వాళ్ళు అదే ఇళ్లలో నిర్బంధంగా పని చేయించుకుంటూ ఉంటారండి. సో ఆ యొక్క వెట్టి చాకిరి నిర్మూలన దినం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 9 అని గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్. సో యాక్ట్, ఆ నిర్మూలన దినానికి యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1976 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో గృహ వాహన రుణాలు మరింత ప్రియం. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రెపో రేట్ అనేది పెంచడం జరిగిందండి. సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, SLR, బ్యాంక్ రేట్, MSF మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి మీరు ఎకానమీలో టర్మ్స్ చదువుకునే ఉంటారు. సో మనకి రెపో రేట్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఈ యొక్క రెపో రేట్ అంటే RBI అనేది బ్యాంకులకి షార్ట్ టర్మ్లో లోన్స్ ఇస్తూ ఉంటుందండి. ఆ షార్ట్ టర్మ్లో లోన్ ఇచ్చిన వాటికి అమౌంట్ అంటే ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ వేస్తూ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ని మనము రెపో రేట్ అంటారండి. సో మనము బ్యాంకులు RBIకి చెల్లించే వడ్డీనే మనము రెపో రేట్ అంటామండి. సో అంటే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎట్లయినా మనకి ఉల్టాగా ఉంటుందండి. సో మనకి
ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకులు అప్పు తీసుకుంటే ఆ అప్పు మీద విధించే వడ్డీ రేట్నే మనము రెపో రేట్ అంటాము. సో ఇది ఈరోజు పెంచడం జరిగిందండి. అదేవిధంగా రివర్స్ రెపో రేటు అంటే సో బ్యాంకులే ఆర్బీఐ దగ్గర కొంత అమౌంట్ని స్టోర్ చేస్తాయండి, కొంత అమౌంట్ని ఇస్తాయి. సో దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇచ్చే వడ్డీని మనం రివర్స్ రెపో రేట్ అంటాము. ఈ రెండు కూడా షార్ట్ పీరియడ్లో అంటే స్వల్పకాలికంగా, అంటే మనకి 12 months లోపు ఉండే వాటిని. అదేవిధంగా బ్యాంక్ రేట్ అని చెప్పేసి ఉంటుందండి, అది దీర్ఘకాలికంగా అంటుంటుంది అనమాట. సో అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకి రెపో రేట్ అనేది అంతకుముందు మనకి 6.25గా ఉండేది. సో దీన్ని 6.5గా పెంచడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి రివర్స్ అండ్ ద రెపో రేట్ అని చెప్పేసి ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి రివర్స్ రెపో రేటు 3.35%గా ఉంది. అదేవిధంగా మనకి బ్యాంక్ రేట్ వచ్చేసరికి 6.75%గా ఉంది. సో అదేవిధంగా మనకి సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పేసి అంటామండి. సో ఇది 4.50గా ఉందండి. సో సిఆర్ఆర్ అంటే మనం ఏదైనా ఒక బ్యాంకు పెట్టాలి అంటే ఖచ్చితంగా కొంత అమౌంట్ని తీసి పక్కన పెట్టాలండి. సో దాన్ని మనము సిఆర్ఆర్ అని చెప్పేసి అంటాము. అది 4.50గా ఉంది. సో అదేవిధంగా ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాము. సో ఇది 6.75%గా ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క వడ్డీ రేట్లు అనేవి చిన్న చేంజెస్లో మనకి రెపో రేట్లో మాత్రము 6.25 కాస్త 6.5 అయింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఎంఆర్ఎఫ్ మమెన్ గెట్స్ ద ఏ ఆత్మ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో ఏదైతే మనకి ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ సిఎండి కేఎం కమెన్ వాజ్ ప్రజెంటెడ్ ద ఆత్మ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై మారుతి సుజుకి ఇండియా ఎండి అండ్ సిఈఓ. సో మనకి హిసాషి తకేచు అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి హిసాషి తకేచు అనే వ్యక్తికి మనకి ఆత్మ అని చెప్పేసి చెప్తామండి. అంటే ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ యాన్యువల్ కాన్క్లేవ్ 2023 అనే అవార్డుని ఎంఆర్ఎఫ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మమెన్, సో అతను ఈ సుజుకి ఇండియా ఎండి హిసాషి అనే వ్యక్తికి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి ఏదైతే మనకి G20 ప్రయాణికులకు యూపీఐ చెల్లింపులు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో మనకి యూపీఐ సో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి. సో ఈ యూపీఐ అనేది ప్రజెంట్ ఓన్లీ మన ఇండియాలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. సో ఇప్పుడు ఏంటంటే వేరే కంట్రీస్ అంటే వేరే కంట్రీస్ కూడా ఒక 10 కంట్రీస్కి పర్మిషన్ ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఏదైతే మనకి G20 సమ్మిట్ అనేది మనకి ఈ సంవత్సరం మన ఇండియాలో జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించి G20 సభ్య దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకు వారిని ఎంపిక చేసిన విమానాశ్రయాల వద్ద యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ చెల్లింపుల సేవలను ప్రవేశపెడుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది అని చెప్పి చెప్తున్నారండి. సో అదేవిధంగా ఈ యొక్క యూపీఐ గత నెలలో అంటే మనకి జాన్యువరిలో గత నెలలో దగ్గరగా 13 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మనకి వేరే కంట్రీస్ కూడా ఈ యూపీఐ సదుపాయాన్ని వాడుకునే వెసులుబాటుని కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే మనకి ఎన్ఆర్ఐస్ ఉన్నారో అక్కడి నుంచి మనకి ఇక్కడ డబ్బులు పంపించాలంటే సో అక్కడ దేశీయంగా నెంబర్తోనే ఇక్కడ మనకి అమౌంట్ పంపించవచ్చు. సో ఆ ఫెసిలిటీని మేము కల్పిస్తాము అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. సో తొలుతగా ఎన్ని దేశాలుగా పర్మిషన్ ఇచ్చిందంటే 10 దేశాలుగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఆ 10 దేశాలకు సంబంధించి పేర్లు కూడా గుర్తుంచుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదండి. సో దానికి సంబంధించి యూఎస్ఏ కానివ్వండి, సో అమెరికా నుంచి కానివ్వండి, సో మనకి కెనడా గురించి కానివ్వండి, యూకే బ్రిటన్ గురించి కానివ్వండి. సో ఈ 3 చూడండి. ఇందాల మనం ఏదైతే మన భారతదేశం నుంచి ఎక్కువగా విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళిన కంట్రీస్లో మనము యూఎస్ఏ, కెనడా, యూకే అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఆ 3 కంట్రీస్ టాప్లో ఉన్నాయి. సో ఆ తర్వాత ఆస్ట్రేలియా ఉందండి. సో ఆ తర్వాత సింగపూర్ ఉంది. సో ఆ తర్వాత హాంకాంగ్, సో మనకి హాంకాంగ్ ఉంది. తర్వాత యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. తర్వాత సౌదీ అరేబియా అని చెప్పేసి, సో తర్వాత సౌదీ అరేబియా అని చెప్పేసి, నెక్స్ట్ ఖతార్, సో మనకి నెక్స్ట్ ఖతార్ అని చెప్పేసి, తర్వాత ఒమన్ అని చెప్పేసి, సో ఒమన్ కంట్రీ. సో వీటికి ఫస్ట్ మేము పర్మిషన్ ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ కంట్రీస్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ కంట్రీస్ వచ్చేటువంటి వ్యక్తులకి సెలెక్టెడ్ చేయబడినటువంటి విమానాశ్రయాల్లో ప్రజెంట్ ఇస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో మనకి పక్కన ఉన్నటువంటి నేపాల్, భూటాన్కి ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చారండి. సో అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాలి. అసలు ఈ యూపీఐ అనేది 2016లో
ఫస్ట్ 2016 నుంచి యొక్క యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చినాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ యూపీఐని ఎవరు కంట్రోల్ చేస్తారంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వీటిని యొక్క బ్యాక్ బోన్గా ఉంటారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండి అండ్ సిఇఓగా దిలీప్ ఆస్బే అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి దిలీప్ ఆస్బే అనే వ్యక్తి రావడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ గుర్తుంచుకోవాలి. లాస్ట్ టైం మనకి ఈ యూపీఐ పేమెంట్స్ ఎప్పుడు నుంచి ప్రారంభించారనే బిట్ అడగడం జరిగింది. అదేవిధంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే అబ్రివేషన్ ఏంటని అడగడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్పిఎస్ఐకి హెడ్గా ఎవరున్నారని అడగడం కూడా జరిగింది. సో ఈ 3 బిట్లు కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన బిట్సే. సో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే తొలుత 10 దేశాలలో ఈ యొక్క యూపీఐ చెల్లింపులను ఇస్తామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. సో అందువల్ల వార్తల్లో రావడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే భారత్ నుంచి 3వ బృందం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే. సో మనకి ఏదైతే తుర్కీలో కానివ్వండి, సిరియాలో కానీ భూకంపం వచ్చి అక్కడ శిథిలాలలో చాలామంది కూరుకుపోయారండి. సో వాళ్ళని సేవ్ చేయడం కోసం మన భారతదేశం నుంచి కూడా మనం కూడా కొంత సహాయం అందిస్తున్నాము. సో ఆ సహాయానికి పెట్టిన పేరే వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు రాబోయే ఎగ్జామ్లో మనం ఖచ్చితంగా దీని గురించి పెట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆపరేషన్ దోస్త్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో దోస్త్ అండి, అంటే ఫ్రెండ్ అని చెప్పేసి అంటాం కదా, దోస్త్ మేరా దోస్త్ అనే పాట కూడా ఉందండి. ఆపరేషన్ దోస్త్ పేరుతో ఈ యొక్క తుర్కీ సిరియాలలో సహాయక చర్యలకు సిద్ధమైంది భారత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి రష్యాకి ఉక్రెయిన్కి వార్ వచ్చినప్పుడు కూడా మనం ఆపరేషన్ గంగా అనే పేరుతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని మనము స్పెషల్ ఫ్లైట్లో విమానాల ద్వారా ఎక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ పేరుకి ఆపరేషన్ గంగా అని చెప్పేసి పేరు పెట్టాం. సో అదేవిధంగా ఇప్పుడు తుర్కీకి సంబంధించి భూకంపాలలో సహాయ చర్యలో భాగంగా భారతదేశానికి పెట్టిన పేరు ఏంటి అంటే ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ అని చెప్పేసి ఒక వార్త, ఎన్డీఆర్ఎఫ్ సో మనకి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి అంటాము. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్గా మనకి అతుల్ కర్వాల్ అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. సో మనకి అతుల్ కర్వాల్ అనే వ్యక్తి రావడం జరిగింది. దీనికి సంబంధించి మన ఫోర్స్ ఏదైతే మనకి ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ ఉంటుందో 3వ బృందము ఈరోజు మనకి తుర్కీ సిరియా వెళ్ళి అక్కడ సహాయ చర్యల్లో పాల్గొంటారని చెప్పేసి మనకి ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దీనికి డైరెక్టర్ జనరల్ అతుల్ కార్వాల్ చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈ ఎన్డీఆర్ఎఫ్కి ఏదైతే మనకి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి హెడ్గా ఎవరు ఉంటారంటే పిఎం ఉంటారు. సో బాగా గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో దానికి అధ్యక్షులుగా ఎవరు ఉంటారంటే మనకి పిఎం ఉంటారు. సో అదేవిధంగా మనకి రాష్ట్రాల్లో అయితేనేమో సీఎం ఉంటారండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జగనన్న విదేశీ విద్యా దీవెనలో మార్పులు అని చెప్పేసి ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో దీన్ని మనకు 2 డేస్ క్రితం విద్యా దీవెన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి కొంత అమౌంట్ వేయడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మనకి క్యూఎస్ ర్యాంకింగ్ అని చెప్పేసి ఉంటాయండి. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి ఇప్పటివరకు అయితే మాత్రము క్యూఎస్ సంస్థ అని చెప్పేసి మనకి ర్యాంక్స్ ఇస్తూ ఉంటుందండి యూనివర్సిటీల్లో. సో ఇప్పటిదాకా 200 యూనివర్సిటీస్ మాత్రమే, ఏదైతే మనకి 200 యూనివర్సిటీలు ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రమే ఈ పరిమితం అయ్యేదండి. సో దీన్ని ఇప్పుడు పెంచడం జరిగిందండి. సో దీనికి సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో మార్పులు. ఇంతకుముందు క్యూఎస్ ర్యాంకింగ్లో 200 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకి ఈ పథకం పరిమితం అయ్యేది. ఇకపై దాదాపుగా 21 సబ్జెక్టులు ఫ్యాకల్టీకి సంబంధించి ప్రతి ఒక్కొక్క సబ్జెక్టు లేదా ఫ్యాకల్టీలో మొదటి 50 కళాశాలలు లేదా విద్యా సంస్థల్లో సీటు సాధించిన వారికి జగనన్న విద్య వర్తింపు అని చెప్పి చెప్తున్నారండి. సో ఇప్పుడు క్యూఎస్ సంస్థ ర్యాంకింగ్లో మాత్రమే కాకుండా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందండి. సో వీళ్ళు కూడా ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇచ్చిన ర్యాంక్స్ కూడా ఇస్తాము అని చెప్పేసి దగ్గరగా ఇప్పుడు ఈ 200 కాస్త 320 అయినాయండి. సో వీళ్ళందరూ 320 కళాశాలల విద్యా సంస్థలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సుల్లో మేము ఇస్తామని చెప్పి చెప్తాము. బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో క్యూఎస్ ర్యాంకింగ్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వీళ్ళు ఏ యూనివర్సిటీస్ బాగుంటాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటారండి. సో అక్కడ ఆ యూనివర్సిటీలో సీట్ వస్తే దాని ప్రకారం విద్యార్థులకు ఫ్రీగా అమౌంట్ మొత్తము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశే ఇస్తూ ఉంటుంది. అది ఎంత ఇస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్సీ ఎస్టీ ఇలాంటి వాళ్ళకైతే మాత్రము, బీసీ మైనారిటీలకైతే మాత్రము 1,25,00,000 ఇస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మిగతా వారికి అయితే మాత్రం 1 కోటి వరకు ఇస్తారండి.
సో మనకి విదేశాల్లో మనకి ఎవరైనా ఈ విదేశాల్లో మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి అంటే ఆ యూనివర్సిటీలు ఏవై ఉండాలి, మనకి క్యూఎస్ ర్యాంకింగ్ అండ్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కొన్ని ర్యాంక్సింగ్ ఇస్తారు. ఆ యూనివర్సిటీలో ప్రవేశాల కోసము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అయితే మాత్రము హయ్యెస్ట్గా మనకి 1,25,00,000 వరకు మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు అండ్ ఫ్రీగా ఎడ్యుకేషన్ అంతవరకు అమౌంట్ ఇస్తారండి. మిగతా వారికి అయితే మాత్రం ₹1,00,00,000 వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్, ఎగ్జామినర్ ఎలా అయినా అడగొచ్చు, బాగా గుర్తుంచుకోవాలి. సో ఇవ్వండి దీనికి సంబంధించినటువంటి ఏదైతే జగనన్న విదేశీ విద్యలో కొన్ని మార్పులు చేశారు. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగనన్న విదేశీ ఏది విద్యకు సంబంధించి జాయిన్ అవ్వాలి అంటే ఏ ర్యాంకింగ్ ప్రకారం, అంటే ఏ యొక్క సంస్థల యొక్క ర్యాంకింగ్ ప్రకారం అని చెప్పేసి అడుగుతాడండి. క్యూఎస్ ఒకటి, సో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఒకటి, ఈ 2 బాగా గుర్తుంచుకోవాలి. సో ఎస్సీ ఎస్టీ బీసీలకి మ్యాక్సిమం ఎంత ఇస్తారంటే ఇది గుర్తుంచుకోవాలి, మిగతా వాళ్ళకి ₹1,00,00,000 గుర్తుంచుకోవాలి. ఇవి ఎగ్జామినర్ కావాల్సిన పాయింట్స్. సో ఇవన్నీ ఈరోజు నుండి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.